వైసీపీ నాయకులు దున్నపోతులను తీసుకొచ్చారు. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అంతేగా అంతేగా. పెద్ద సంఖ్యలో ఉన్న జనాన్ని చూసి దున్నపోతులు బెదిరిపోయాయి. ఒక్కసారిగా పరుగులు తీశాయి. అక్కడ గుమిగుడిన కార్యకర్తలపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. మండదా అక్క, మండదా చెల్లి. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరికి వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. గిరపన్నరా నేను చచ్చిపోతారా, నన్ను చచ్చిపోతారా, మా దగ్గర పిచ్చిదంగి ఏదేదో మాట్లాడతాడు. ఎట్లయినా అధికారం కావాలి. పోయినసారి ఎట్లా వచ్చినావు, ఎవరైనా ఒక నేయాలి అధికారం కావాలి. మా వాళ్ళ కాదు నేను చచ్చిపోతా. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు. వీళ్ళు స్పందిస్తా ఉన్న తీరు నిజంగా సరిగా మాట్లాడేం అర్థం కావట్లేదు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఆ కంపెనీ పేర్లు మనందరం మర్చిపోయాం. ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆసిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై